నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడమే లక్ష్యంగా పరిపాలన చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు భీమవరంలో స్పష్టం చేసిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి తానుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్స్ కిట్స్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మిలే పాల్గొన్న ఉపాధ్యాయులు తెలుగుదేశం స్థానిక నేతలు తానుకు సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సమస్యలను శాస్త్రీయంగా పరిశీలించాలన్న సామాజికవేత్త డివివిఎస్ వర్మ పేద వర్గాల పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఉపాధ్యాయులకు హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి నర్సాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వర్క్స్ ను పరిశీలించిన ఎమ్మెల్యే బొమ్మిడి రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తా రాజమండ్రిలో హామీ ఇచ్చిన ఈ శాఖ మంత్రి దుర్గేష్ ఖండవల్లి అన్నవరపాడు గ్రామాల్లో ఉన్న కువైట్ అగ్ని బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లిలో ప్రభుత్వం అందించిన 5 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి పూజలు చేసిన రాష్ట్ర హోం మినిస్టర్ వనిత ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన అర్చకులు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి ఏలూరులో డిమాండ్ చేసిన రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు భీమవరం పట్టణ పార్టీ ఆధ్వర్యంలో శనివారం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు చేసేటట్టు అలాగే మీరు 2వ 3వ సంతకం మీది 4000 పెన్షన్ మీ ఇంటికి వచ్చేటట్టు 3 నెలలు కలిపి 7000 మీకు ఇచ్చే వికలాంగుల పెన్షన్ కూడా 6000 అందరికి ఉపయోగపడేది అవునా కదా విధంగా మరి అన్నా క్యాంటీన్ మీకు తెలుసా అన్నా క్యాంటీన్ లో 5 మంచి భోజనం తెలుసు కదా అలాంటివన్నీ మూతపడ్డాయి ఈ రోజున మళ్ళీ అన్నా క్యాంటీన్ తెరవటం ఎవరైతే పేదలు ఉన్నారో కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టే విధంగా మంచి క్వాలిటీ భోజనం పెట్టే విధంగా కూడా ఒక సంతకం పెట్టడం జరిగింది దాదాపు ఆయన 5 సంతకం చేయడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి 5 కూడా మన రాష్ట్రం ఎవరైతే పేదలు ఉన్నారో మధ్యతరగతిగా యువతున్నారో వాళ్ళందరికీ భవిష్యత్తు కల్పించే విధంగా ఆయన ఒక నిర్ణయం చేయడం జరిగింది. పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి నాయకులు మెరగాని నారాయణమ్మ గునుపూడి తిరుపల్ సయ్యద్ నసీమా బేగం మాసాదు కనకదుర్గలు పాల్గొన్నారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేసే 3 జతల యూనిఫామ్ క్లాత్ తో పాటు ఒక్కొక్క విద్యార్థికి ఒక్కో స్కూల్ బ్యాగ్ బెల్ట్ జత బూట్లు 2 జతల సాక్స్లు పుస్తకాలు వర్క్స్ బుక్స్ ను తనకు జిల్లా పరిషత్ బాలురోన్నత బాలికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ శనివారం పంపిణీ చేసి బాలబాలికలను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి సహాయం కేవలం ప్రచారం కోసమే కాకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని విద్యార్థులు అభివృద్ధి చెందాలని రాధాకృష్ణ హితవు పలికారు. సార్ ఒకసారి చూడండి సార్ అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంగా నాకు ఇష్టమైనటువంటి విద్యారంగాన్ని ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం.
అని భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనకి తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా చదువుకున్న తర్వాత మన కాళ్ళ మీద మనం నిలబడితే అందులో ఉన్నటువంటి మనకి మన కాళ్ళ మీద నిలబడటం, మన ఉద్యోగం మనం చేసుకోవటం, మన స్వశక్తితో పైకి రావడం అనేది మనందరం కూడా భవిష్యత్తులో పిల్లలందరూ కూడా గర్వించే విధంగా ఉంటుంది. అటువంటి విజయానందాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువుని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. చదువు అనేది మనకు కేవలం నాలెడ్జ్తో పాటుగా మన జీవిత గమ్యాన్ని నేర్పుతుంది, మనకి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రులు యువ నాయకులు నారా లోకేష్ గారు, వీరి ఆధ్వర్యంలో విద్యారంగానికి పెద్దపీట వేసి భవిష్యత్తులో విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల్ని తొలగించడంతో పాటుగా అన్ని విధాలుగాను కూడా స్కూల్స్ని మరింత అభివృద్ధి చేసే విధంగా దేశంలోనే విద్యారంగానికి సంబంధించి ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె పద్మావతి, తోట వరలక్ష్మిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బస్వ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమ్మి రాంబాబు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు మలిన రాధాకృష్ణ, కీర్తి శివప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం అన్నా క్యాంటీన్ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే పరిశీలించి త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఆర్ఎంఎల్ఏ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే కార్యాచరణ రూపొందించారని చెప్పారు. ప్రెస్ మీట్ లో మున్సిపల్ మాజీ చైర్మన్ దొమ్మెటి వెంకట సుధాకర్, తణుకు అత్తిలి తెలుగుదేశం మండల శాఖల అధ్యక్షులు పేతాని మోహన్ రావు, ఆనాల ఆదినారాయణ, ప్రచార కార్యదర్శి తాతిపూడి మార్తిరావు, జనసేన ఎరగవరం మండల శాఖ అధ్యక్షులు ఆకేటి కాశీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఐనంపూడి శ్రీదేవి, ఈ పార్టీకి చెందిన న్యాయవాది కామర్సు కిరణ్మయులు పాల్గొన్నారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని తణుకులో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఒకప్పుడు ఆశీర్వాదంగా భావించేవారు. కాలక్రమేణా సమాజంలో వచ్చిన మార్పుల ఫలితంగా ఎక్కువ కాలం బతకటం దుర్భరంగా మారింది ఈనాడు. ఆధునిక నాగరికత ప్రభావంతో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావటం, తరాలు అంతరాలు పెరిగిపోవటం, ఆర్థిక దుస్థితి వంటి కారణాల వల్ల ఆప్యాయత, అనురాగాలు కనుమరుగైపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కువ కాలం జీవించడం వ్యర్థం అనే భావన పెద్ద వయస్కుల్లో నానాటికి చోటు చేసుకుంటుంది. వృద్ధాప్యాన్ని వారు ఒక శాపంగా పరిగణిస్తున్నారు. వర్తమాన సమస్యల్లో ఈ వృద్ధుల సమస్య ఒక తీవ్ర సమస్యగా పైకొచ్చింది ఈనాడు. ప్రభుత్వాలు ఈ సమస్య గురించి ఆలోచించవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. వృద్ధాప్యం వద్దనుకుంటే తప్పేది కాదు, రావద్దనుకుంటే ఆగేది కాదు. వయసుతో పాటు ముసలితనము మీద పడుతుంది. అనివార్యంగా కొన్ని సమస్యలను, ఇబ్బందులను మోసుకొస్తుంది. పరిస్థితులను గమనిస్తూ, సరిపెట్టుకుంటూ, అలవాటు చేసుకుంటూ, అంగీకరిస్తూ వయసును శరణు జొచ్చితే వృద్ధాప్యాన్ని వీలైనంత వరకు హాయిగా ఆహ్వానించవచ్చు. అయితే వయసుతో పాటు వచ్చే సమస్యలతో పెద్దలు నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దానికి తోడు ఆయన వారి వేధింపులు పెరగటంతో మరింత కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యపై అవగాహన కలిగించేందుకు ఐక్యరాజ్య సమితి జూన్ 15వ తేదీన వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో సామాజికవేత్త, దారిదీపం పత్రిక ఎడిటర్ డివివిఎస్ వర్మ పాల్గొని మాట్లాడారు. అనంతరం సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్తో కలిసి వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు నినాదాలు ఇచ్చి అధికారులకు వినతి పత్రం అందజేశారు. మామూలు రోజుల్లో కంటే ముసలితనంలోనే, వృద్ధాప్యంలోనే వేధింపులు ఉంటాయి. మరి మామూలు రోజుల్లో మనం సంపాదించే రోజులు, దాని సంసారం నడుపుకునే రోజులు, సమస్యను ఎదుర్కోవడానికన్నా శక్తి ఉన్న రోజులు. కానీ ఆ రోజుల్లో మనకి సమస్యలు ఈ రూపంలో వ్యక్తం కావు. ప్రభుత్వానికి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి. ఏ చట్టం కూడా అమలు జరగదు. ఒకవేళ ఎవరైనా అమలు జరపడానికి ప్రయత్నం చేస్తే, ఇంట్లో ఉన్నవాడు కంప్లైంట్ చేస్తే మరింత వేధింపులు. ఎక్కడన్నా అత్యవసరమనుకో మరో చోటకు వెళ్ళి వాళ్ళ సహాయంతో చేస్తే
అక్కడ ఏ ట్రిబ్యునల్ పనిచేయదు. ఇలాంటి రకరకాలైన బాధలు మనకు ఉన్నాయి. ఈ బాధలన్నిటి నుంచి మనం బయటపడటానికి సమాజంలో చాలా మార్పులు అవసరం. పిల్లలకు తల్లిదండ్రుల పట్ల బాధ్యత అది ప్రధానమైన సమస్య. దేశంలో పేదవాడలో ఉన్నటువంటి శ్రద్ధ కూడా మధ్యతరగతిలో ఉన్నత వర్గాల్లో లేదు. పేద వర్గాలు ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఆ ఉమ్మడి కుటుంబాల్లో వాళ్ళు ఒకరినొకరు ఆదుకోవడం, ఏదైనా కష్టం వస్తే చూడటము, మరణించేదాకా ఇంట్లోనే ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మన కుటుంబ వ్యవస్థలో వచ్చిన ఈ మార్పు దీన్ని మనం అధిగమించడానికి ప్రయత్నం జరగకపోతే తప్పనిసరిగా మనం విడిగా ఒంటరి జీవితంలో గడపాలి, లేకపోతే వృద్ధాశ్రమాలను ఉండాలి. ప్రభుత్వం ఈవేళ దాదాపుగా దేశంలో 1300-1400 వృద్ధాశ్రమాలు ఉన్నాయంటున్నారు రిజిస్టర్డ్. అందులో ప్రభుత్వం వాటా చాలా చిన్నది, ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నదే ఎక్కువ, స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నదే ఎక్కువ. కానీ ఎక్కువ వృద్ధాశ్రమాల్లో అన్ని అవయవాలు పడిపోయిన తర్వాత వాడిని చూసేటువంటి వృద్ధాశ్రమాలు దాదాపుగా లేవు. వాడు మరణించేదాకా ఉండడానికి కావాల్సిన పరిస్థితులు, దానికి కావాల్సిన ఏర్పాటు జరగాలి. సీనియర్ సిటిజన్స్ యొక్క అసోసియేషన్స్ పాత్రను బాగా పెంచాలి. అలాగా మనం తక్షణమే తీర్పులు రావడానికి వీలుగా దాన్ని సవరించాలి. అసోసియేషన్స్ని భాగస్వామ్యం చేయాలి. కన్స్యూమర్స్ అసోసియేషన్ లాగా వీళ్ళందరినీ సభ్యులను చేసి తక్షణమే పరిష్కారానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. వయసులో ఉన్న కాలం కంటే వృద్ధుల కాలంలోనే నేను ఇందాక చెప్పినట్టు సమస్యలు, వేధింపులు ఎక్కువ ఉన్నాయి. వాటిలో మంచి పరిష్కారాన్ని చూడటానికి తప్పనిసరిగా ఈ సంవత్సరాన్ని కృషి చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ఈ సంస్థల అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, ఈదర ప్రసాదరావు, నాయకులు సిరిగినేడి రామకృష్ణారావు, అజ్జి భాస్కర్రావు, వడ్లమని పార్వతి, అక్కెన కాశీ విశ్వనాథం, అక్కెన బాపినీడు, ఆకిళ్ల సుబ్రహ్మణ్యం, కోసూరి గాంధీ, కాయల నాగేశ్వరరావు, డి పాపిరెడ్డిలు పాల్గొన్నారు. రక్తదానం చేయమని యువకులను ప్రోత్సహిస్తూ నిర్వహించిన సేవలకు గాను తానుకొకు చెందిన కారుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్ను పశ్చిమ గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రపంచ రక్తదాతల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కారుమంచిని పలు సంస్థల ప్రముఖులు అభినందించారు. తణుకు హౌసింగ్ బోర్డు రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మాణమైన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్ల 14వ వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు ఆర్తమూరి వెంకటరెడ్డి, కార్యదర్శి పిపి రంగరాజన్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేసి పూజలు ఆరంభించనున్నట్లు వారు చెప్పారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న వరాల వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ మేరకు సన్నిధి రామలింగేశ్వరరావు, వీరపద్మ, మామిడిపల్లి రాంబాబు, నాగమణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి సుప్రభాత, మేలుకొలుపు సేవలు చేశారు. అనంతరం స్వామివారిని పెండ్లి కుమారునిగా, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేసి కళ్యాణం నిర్వహించారు. ఇందులో భాగంగా పడాల వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మి దంపతులు స్వామి అమ్మవార్లకు శ్వేత వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్ ఆవరణలో శనివారం విద్యార్థులకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్టూడెంట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యేగా తొలి అధికార కార్యక్రమంలో పాల్గొని బడి పిల్లలకు కిట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చూపించి మా పిల్లలు మీ స్కూల్లో చదివించుకోమనే విధంగా మీరు తయారు చేయాలని నేను కోరుతా ఉన్నా. అంతేగాని మనం ఏదో మనకి చెప్తే ఏంటి, చెప్పబోతే ఏంటి. ప్రభుత్వం జీతం ఇస్తుంది, ఎవరి కోసం ఇస్తుంది? ప్రజలకు సేవ చేయడానికి, పిల్లలకు విద్యాబోధన నేర్పడానికి మనకి ఇస్తుంది. కానీ అది కొంతమంది మాత్రం దీన్ని సిన్సియర్ గా పాటిస్తూ ఉన్నారు, కొంతమంది మాత్రం అది డ్యూటీగా చేస్తూ ఉన్నారు. అది డ్యూటీగా కాకుండా
అది మనం ఏంటంటే ఈ డెవలప్మెంట్ ఎంత చేసాం, మనం కూడా గొప్ప కోసం పని చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ప్రతి మనిషి ఒక ఎప్రిసియేషన్ ఆశిస్తూ ఉంటాడు. వద్దు వద్దంటేనే మీరు బాగా చేశారంటే అబ్బా బాగా చేశారంటే అని మెచ్చుకున్నారని మనసులోనే ఆనందపడతాడు. అది కరువు అయిపోయింది. చేసేవాడిని చేయడం ఒకే రకంగా భుజం మీద చేసి మరి అక్కడ కూడా రాజకీయాలు పనిచేసేవాడిని తీసుకెళ్లి వేరే చోట అలా కాదు. ఏది ఎక్కడికక్కడ టీం సెట్ చేసుకోండి. మీరందరూ కూడా మంచి టీంలు ఉండాలి అన్ని చోట్ల. ఎవరైతే పని చేయాలి వాళ్ళందరూ పక్కన పెట్టండి, ఏం పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళందరినీ ఒక స్కూల్ వేద్దాం వాళ్ళకి కావాలంటే. అంతేగాని పనిచేసే వాళ్ళందరూ కూడా మంచి ఎక్కడిగా టీములుగా తయారయ్యి అన్ని సబ్జెక్టుల్లోనూ రాబోయే రోజుల్లో మరి 83% వచ్చింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి హైమవతి, సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, జనసేన నాయకులు పసల అచ్యుతంలు పాల్గొన్నారు. 2019 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించిందని అన్నారు. తాను తన పదవికి న్యాయం చేసి ప్రజలకు మేలు చేశానని తెలిపారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా ఏడాదికి 70,000 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత కూటమి రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైన మెజార్టీ, వన్ సైడ్ రిజల్ట్స్ వచ్చినాయి అన్నది అందరం గమనించాం. 164 సీట్లు వాళ్ళు సంపాదించారు, 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించింది. కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నవాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్ళడానికి, ప్రజాస్వామ్యయుతంగా పోరాటానికి ఎప్పుడు వెనకాడని వాళ్ళం. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఓ తపనతోటి మా నాయకుడు 2019లో రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే అమలు చేస్తూ వచ్చి ఇప్పుడు ప్రకటనలు.